నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఒక పక్క ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పార్టీకి గుడ్ బై చెప్తుంటే మరోపక్క ఆ పార్టీ అధినేత జగన్ భారీ టూర్ ప్లాన్ చేసుకోవడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 3న సతీ సమేతంగా జగన్ లండన్ బయలుదేరుతున్నారు. కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం, ఇతర పర్యటనల కోసం సెప్టెంబర్ 25 దాకా సిబిఐ ప్రత్యేక కోర్టు ఇటీవల ఆయనకు అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులు ఒకవైపు, ముఖ్యమంత్రిగా పాలనా సమయంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలపై విచారణలు ఇంకోవైపు ఉన్న సమయంలో ఆయన ఇంత బిగ్ టూర్ ప్లాన్ చేసుకోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు సమాయత్తం కావడం, పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో 4 తప్ప మిగతా వారు పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో భవిష్యత్పై వైసీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఈ తరుణంలో అధినేత విదేశీ పర్యటన వారిని మరింత ఇరకాటంలో పడేస్తుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఘోర పరాజయం తర్వాత జగన్ వ్యవహార శైలి వారికి అంతుబట్టడం లేదు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తన ప్యాలెస్కు మార్చడం, తరచూ బెంగళూరు యలహంక ప్యాలెస్కు వెళ్ళి రావడం, శాంతి భద్రతల వైఫల్యంపై నేరుగా ఢిల్లీలో ధర్నా చేయడం, మీడియా సమావేశాల్లో విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం, ఇలా అనేక సందర్భాల్లో మాజీ సీఎం ధోరణి అంతుబట్టకుండా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలే గెలిచినా ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ ఏకంగా స్పీకర్కే లేఖ రాయడం, హైకోర్టును ఆశ్రయించడం, సీఎంగా ఉన్నప్పటి భద్రతను ఇవ్వాలంటూ పిటిషన్ వేయడం, ఇలాంటి వాటి వెనుక జగన్ వ్యూహమేంటో వైసీపీ నేతలకు అంతుబట్టడం లేదు. ఇది వైసీపీ శ్రేణులకు ఇబ్బందికరంగా పరిణమించింది. దీంతో చాలామంది ముఖ్య నేతలు తాడేపల్లి ప్యాలెస్ వైపే రావడం లేదు. జగన్ కోటరిలో అతి ముఖ్యులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారు కూడా అటువైపు చూడడం లేదు. లోక్సభలో తమకు 4 ఎంపీలే ఉన్నా రాజ్యసభలో 11 మంది ఉన్నారని, మోడీ ప్రభుత్వం పైన ముఖ్యమైన బిల్లుల కోసం తనపై ఆధారపడక తప్పదని జగన్ ఇన్నాళ్ళు ధీమాతో ఉన్నారు. ఇప్పుడు వీరిలో మోపిదేవి, మస్తాన్ రావు రాజీనామా చేశారు. వారి బాటలోనే ఆళ్ల అయోధ్యారామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు, మేడా రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్ల బాబురావు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారంతా కూటమి పార్టీల వైపు చూస్తున్నారని ప్రచారము సాగుతుంది. అదే గనక జరిగితే ఇక రాజ్యసభలో వైసీపీకి మిగిలేది వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమల్ నత్వాని మాత్రమే. అప్పుడు సభలో వైసీపీ పాత్ర నామమాత్రంగా మారి కీలకమైన బిల్లుల ఆమోదానికి ఆ పార్టీ పైన ఆధారపడాల్సిన అవసరం ఎన్డీఏకు ఉండకపోవచ్చు అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు జగన్ పాలనలో జరిగిన అవినీతిపై చంద్రబాబు సర్కారు కొరడా జులిపిస్తోంది. మద్యం, గనులు, ఇసుక వ్యాపారాల్లో అడ్డగోలు దోపిడీ, అక్రమాలకు సహకరించిన ఉన్నతాధికారులపైన, ఐపీఎస్లపైన కేసులు పెడుతున్నారు. మరోపక్క ముంబై నటి వ్యవహారంపై కూడా సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇలా ఒకవైపు కేసులు తరుముకొస్తుంటే మరోవైపు పార్టీ శ్రేణుల్లో నిరాశ ఆవహించి ఉంటే జగన్ మాత్రం లండన్ లాంగ్ టూర్ వేయడం వైసీపీతో పాటు ఇతర పార్టీల్లో కూడా ఆసక్తి రేపుతుంది. దీని వెనక ఏదో స్కెచ్ ఉంటుందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.